నాకు తెలిసినంత వరకు అయితే రెడ్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్ ఇవన్నీ నేను చూసాను. నేనెందుకు ఏఏసీ బ్లాక్స్ వాడాలి అని మీరు సజెస్ట్ చేస్తారు? రెడ్ బ్రిక్, ఏసీ బ్లాక్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే రెడ్ బ్రిక్‌లో ఓన్లీ 4 ఇంచ్ వరకు వస్తుంది. దీంట్లో అలా కాదు. 4 ఇంచ్, 6 ఇంచ్, 8, 9, 12 అలా వేరియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే రెడ్ బ్రిక్‌లో మీకు అంత స్మూత్‌గా ఉండదు. గ్యాప్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఈ సిమెంట్ బ్రిక్స్‌లో ఏంటంటే మనకు స్మూత్ ఫినిష్ ఉంటుంది. ఈజీగా వర్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్లాస్టరింగ్ పర్పస్ కూడా ఈజీగా ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు. స్మూత్ ఫినిష్ ఉంటుంది కాబట్టి ఈజీగా వర్క్ కంప్లీట్ అవుతుంది. టైమ్లీ మనం వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ బట్టి ఏసీ బ్లాక్స్ బాగున్నాయి కదా! అంటే అవునండి. వినటానికి దాని మ్యానుఫ్యాక్చరింగ్ గాని, దాని డ్యూరబిలిటీ అన్ని విధాల. అవును. మరి అన్నిట్లో ఎందుకు ఏసీ బ్లాక్స్ వాడొద్దు? అన్నిటికి వాడే అంటే మనకు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఏసీ బ్లాక్స్. ఓకే. తర్వాత వర్క్ తొందరగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నార్మల్ బిల్డింగ్స్‌లో వాల్స్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏంటంటే ఏ క్లయింట్ అయినా ఎవరైనా ఏమనుకుంటారంటే నా బిల్డింగ్ 100 కాలాలు ఉండాలి అనుకుంటారు. రెడ్ బ్రిక్‌లో ఏంటంటే మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఉంటుంది, వర్క్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. రెడ్ బ్రిక్ యూజ్ చేశాక ప్లాస్టరింగ్ 3 టైమ్స్ ప్లాస్టరింగ్ చేయాలి. ఓకే. కాస్ట్ పెరిగిపోతుంది. టైం టేకింగ్. అదే పెద్ద ప్రాజెక్ట్స్ ఏంటంటే హైరేజ్ ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది. ఒక పర్టికులర్గా ఇంత వెయిట్ ఉండాలని హైరేజ్ అపార్ట్మెంట్స్కి ఇంత ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఇది స్పెషల్గా క్రియేట్ చేసిన ఏసీ బ్లాక్స్ వాడతారు. హైరేజ్ అపార్ట్మెంట్స్కి ప్రిఫరబుల్లీ హైరేజ్ అపార్ట్మెంట్స్ అనమాట.